పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నలేని కృషి చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఈరోజు ఆందోళన జోపేట మున్సిపల్ సంబంధించి మరి మన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి విగ్రహానికి పూలమాల వేయడానికి మేమందరం కూడా కలిసికట్టుగా రావడం జరిగింది. ఆయన చేసినటువంటి రాజ్యాంగంలో ప్రతి ప్రజలు కూడా ప్రతి పౌరుడు కూడా కలిసిమెలిసి ఉండాలి. హక్కులను కాలరాసినప్పుడు మనమందరం కూడా ఆ హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కరివాడు కాదు అందరివాడు అనే నినాదంతో ఇవాళ అందరం కూడా కలిసిమెలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని మనం చాలా బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మా ఆందోళన జోగిపేట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ప్రియతమ నేత పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మేము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేము కానీ మా తరం కానీ ఎవరైనా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరవలేనటువంటి రోజు ఈరోజు. కాబట్టి మన తరతరాలకు ఆయన వన్నె తెచ్చే విధంగా రాజ్యాంగాన్ని రాసిండు. కాబట్టి మనం అంబేద్కర్ గారిని దేవుళ్లాగానే మనం అందరం కూడా పూజించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జై భీమ్. ఈరోజు 134వ జయంతి అంబేద్కర్ గారిది 134వ జయంతి సందర్భంగా ఆందోళన జోగిపేట మున్సిపాలిటీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరూ కూడా కులమతాలకు అతీతంగా అందరూ కూడా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఈరోజు ఖచ్చితంగా జరుపుకోవాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుకుంటూ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 134వ జయంతి సందర్భంగా వారి పూలమాలతో సత్కరించదలుచుకున్నాం. అందరం కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఉపకులాలకు వర్గీకరణ చట్టసభలో పాస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి మనం అందరము రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞతలు కావాలి ఎస్సీ పార్టీ పరంగా. అయితే ఈరోజు మన ఉపకులాలు ఎస్సీ వర్గీయ మాలా మాదిగా కాకుండా అన్ని ఉపకులాల పక్షాన అసెంబ్లీలో చట్టం తెచ్చిరు, జీవో తెచ్చిరు. ఇయ్యాల నుంచి అమలు అవుతుంది ఆ జీవో. వాళ్ళందరికీ ఇది
బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్షనే ఇదంతా. మనం ఈ రోజు మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నేడు 134వ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారికి అందరము ఆందోళన చేపట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటాం. అంబేద్కర్ గారు చేసినటువంటి రిజర్వేషన్ వల్లనే ఈరోజు మన భారత రాజ్యాంగంలో ఈ చిన్న బడుగు వర్గాలకు కూడా అవకాశాలు వస్తున్నాయి. ఆ అవకాశాలతోనే ఇప్పుడు మనం ఈ స్థాయిలో ఉన్నాము. అలాగే అంబేద్కర్ చేసినటువంటి రాజ్యాంగంలో చేసినటువంటి తెలంగాణ రావడానికి కారణం కూడా అంబేద్కర్ గారే అని ఒక తెలుసుకున్నాం. అంబేద్కర్ గారి 134వ జయంతి. ఆయన భారతదేశానికి దృఢమైన రాజ్యాంగాన్ని నిర్మాణం చేసిన వ్యక్తి. ప్రతి వ్యక్తికి ఓటు హక్కును కలిగించిన ముఖ్యమైన నాయకుడు. ప్రజాస్వామ్యమైన వ్యవస్థ ఈరోజు ఉండడానికి కారకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన యొక్క ఆశయాలు ప్రతి దాన్ని కూడా మనం ఆచరణలోకి తీసుకోవడం అంటేనే మన బడుగు బలహీన వర్గాలు అన్నీ అభివృద్ధి చెందుతాయి. అందులో ముఖ్యమైనది ఆయన చెప్పింది సమీకరించు, బోధించు, పోరాడు. ఎవరైతే దళిత బడుగు బలహీన వర్గాలు, ఓన్లీ దళితులకు కాదు అంబేద్కర్ ఒక దేవుడు, దళితులు బడుగు బలహీన వర్గాలు అన్ని జాతులకు ఆయన ఆదర్శప్రాయుడు, భగవంతుడు. ఈ భారతదేశానికి ఒక దృఢమైన రాజ్యాంగం తెచ్చి మనం ఈరోజు ఈ రోడ్డు మీద నిలబడి ఆయనకు నివాళి అర్పిస్తున్నామంటే మనకు స్వతంత్ర హక్కును ఇచ్చాడు. ఆ హక్కులతో పాటు మన బాధ్యతలను కూడా కొన్ని ఇచ్చాడు. ఆ బాధ్యతలను కూడా ఈ పేదవాళ్ళైనా దళితులు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, ఇంకా వేరే అత్యధిక అగ్రవర్ణాల్లో ఉన్న కులాలను కూడా రిజర్వేషన్ ఫలాలు అందించిన ఆ మహనీయుడికి ఈరోజు 134వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, అన్ని పార్టీల నాయకులకు ఈ దళిత సంఘం మరియు అంబేద్కర్ యువ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.